అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చివరి వరకు వినండి. 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారి అందరినీ తోడుకొని హాయి మీదికి పోము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏం చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లక దోచుకొనవలెను. పట్టణము పడమట వైపున మాటుగాండ్లుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలెనని యుండగా యెహోషువ పరాక్రమము గల 35,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేదనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొనచూచు పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడానున్న జనులందరూ పట్టణమునకు సమీపించెదము. వారు మునిపటి వలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము. మునిపటి వలె వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారనుకొని మేము పట్టణము నొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులకు వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణమును ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా ఆ పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకాడ లేచి మైదానమును ఎదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమును యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్నవారు పట్టణమునకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురతముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వెయ్యక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరమబోయి ఉండిరి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతిలోనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచియున్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోయుటకు వారికి వీలు లేకపోయెను. పొంచియున్నవారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణము పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారికి హతము చేసిరి. తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరును ఉండగా హాయి వారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడునూ మిగలలేదు, ఒక్కడునూ తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. వీటిలోనూ
పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడునూ లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాత నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లక దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాన్ని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు మ్రాను మీద వ్రేలాడదీసెను. ప్రొద్దుగుక్కుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మాను మీద నుండి దించి ఆ పురద్వారమునెదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించరి. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటకు సగము మంది ఏబాలు కొండ ఎదుటకును నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నింటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.